ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడే అవకాశం ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8:30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈవీఎం కౌంటింగ్ లో ప్రతి రౌండ్ కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.86% పోలింగ్ నమోదయ్యింది. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. ఇక్కడ ఫలితాలు 5 గంటల్లోనే వెలువడే అవకాశం ఉంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 26 రౌండ్లలో జరుగుతుంది. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకే ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ఫలితాలు వచ్చేందుకు రాత్రి 9 గంటల వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 13 రౌండ్స్, 5 hours మ్యాక్సిమం. 3 కాన్స్టిట్యుయెన్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యుయెన్సీ 21 to 24 అంటే 6 to 8 hours కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 hours లోనే 111 కాన్స్టిట్యుయెన్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్లపై ఈసీఐ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని సీఈఓ ఎంకే మీనా తెలిపారు. రీకౌంటింగ్ కోరేవారు సరైన కారణాలు చూపాలని సూచించారు. రీకౌంటింగ్కి అవకాశం ప్రతి రౌండ్లో రాదు, అది అవకాశం లేదు. రీకౌంటింగ్ అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోతుంది, ఫామ్ 20లో ఫైనల్ రిజల్ట్ షీట్ తయారు చేస్తారు. ఆ టైంలో ఆయన క్యాండిడేట్స్కి లేకపోతే వాళ్ళ ఏజెంట్స్కి ఈ అధికారం ఉంది, అంటే దే కెన్ ఆస్క్ ఫర్ రీకౌంట్. సో హీ విల్ గివ్ దమ్ 5 minutes 10 minutes టైం టు గివ్ రీజన్ ఇన్ రైటింగ్. ఓరల్గా చేయడానికి అవకాశం లేదు, సరైన కారణం ఉండాలి. ఆరో దీన్ని చూసేసి హీ హెస్ టు గివ్ ఏ స్పీకింగ్ ఆర్డర్. ఈయన ఇచ్చిన కారణం కరెక్ట్గా ఉన్నాయి, దీనివల్ల నేను ఈ రీకౌంట్కి ఆర్డర్. కౌంటింగ్ పర్యవేక్షణ కోసం 119 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. రాష్ట్రంలో 1985 సున్నిత ప్రాంతాలు గుర్తించారు. ముందస్తుగా మొత్తం 12,000 మందిని బైండోవర్ చేశారు.